ప్రభునామ స్తోత్రములు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలండి. ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన మరి ఈ సమయాన్ని బట్టి దేవుని స్తోత్రములు. మరి ఈరోజు తారీఖు 12 జూన్ నెల, సమయము 5:15 అయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనము దాసునుడా, మీ స్తుతులు ప్రభువా, కృపామయుడా, మీ స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీ నామం ఎత్తి ప్రార్థన చేస్తున్నాం. గడిచిన రాత్రి అంతయు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దేవా, మా ప్రభువా, ఈ 12వ తారీఖు ఈ జూన్ నెల ప్రభువా, మా ప్రభువా, ఈ 5:15 సమయంలో నాయన మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తుతులు. మీ పాదముల యొద్ద నా తండ్రి కూడి ప్రార్థిస్తుండగా ఈ మా మనవులు మీరు ఆలకించండి. మా ప్రార్థన మాకందరికీ కూడాను ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవదేవుని స్తుతించెదము, దేవుని కృప పొందెదము. దేవదేవుని స్తుతించెదము, దేవుని కృప పొందెదము. ఒకే మనసుతో ప్రభునామము స్తుతులు చెల్లించి పొగడెదము. ఒకే మనసుతో ప్రభునామము స్తుతులు చెల్లించి పొగడెదము. హల్లెలూయా దేవునికే, హల్లెలూయా ప్రభువునకే, హల్లెలూయా శుద్ధాత్మునకే, హల్లెలూయా రాజునకే. మా పాదములు జారకుండా మా నడతలు స్థిరపరచు. మా పాదములు జారకుండా మా నడతలు స్థిరపరచు. కను పాపావలి కాపాడుము, కృపతో నిత్యము నడిపించుము. కను పాపావలి కాపాడుము, కృపతో నిత్యము నడిపించుము. హల్లెలూయా దేవునికే, హల్లెలూయా ప్రభువునకే, హల్లెలూయా శుద్ధాత్మునకే, హల్లెలూయా రాజునకే. దేవనీదు సముఖమందు నిత్యము ఉంచి నడిపించుము. దేవనీదు సముఖమందు నిత్యము ఉంచి నడిపించుము. సాతాను నిత్యము జయించెదము, దైవ బలముతో నింపుమము. సాతాను నిత్యము జయించెదము, దైవ బలముతో నింపుమము. హల్లెలూయా దేవునికే, హల్లెలూయా ప్రభువునకే, హల్లెలూయా శుద్ధాత్మునకే, హల్లెలూయా రాజునకే. బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమము వెంటవచ్చును. బ్రతుకు దినములన్నీయును
కృపాక్షేమము వెంట వచ్చును. దైవ వాక్యముకు లోబడెదం, దైవ రూపము పొందెదము. దైవ వాక్యముకు లోబడెదం, దైవ రూపము పొందెదము. హల్లెలూయా దేవునికే, హల్లెలూయా ప్రభువునకే, హల్లెలూయా శుద్ధాత్మునకే, హల్లెలూయా రాజునకే. అనుదినము ప్రభు యేసు మాకు ఆశ్రయ దుర్గమయ్యుండును. అనుదినము ప్రభు యేసు నాకు ఆశ్రయ దుర్గమయ్యుండును. కలిమిలేమి ఏ స్థితిలో నాదు ఆశ్రయమే సహియా. కలిమిలేమి ఏ స్థితిలో నాదు ఆశ్రయమే సహియా. హల్లెలూయా ప్రభువునకే, హల్లెలూయా దేవునికే, హల్లెలూయా శుద్ధాత్మునకే, హల్లెలూయా రాజునకే. దేవదేవుని స్తుతించెదము, దేవుని కృప పొందెదము. దేవదేవుని స్తుతించెదము, దేవుని కృప పొందెదము. ఒకే మనసుతో ప్రభునామము స్తుతులు చెల్లించి పొగడెదము. ఒకే మనసుతో ప్రభునామము స్తుతులు చెల్లించి పొగడెదము. హల్లెలూయా దేవునికే, హల్లెలూయా ప్రభువునకే, హల్లెలూయా శుద్ధాత్మునకే, హల్లెలూయా రాజునకే. దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, కృపామయుడా మీ స్తోత్రం. ఇంతవరకు నాయన కీర్తన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో మీ మాటలు విని మా తండ్రి ప్రార్థన చేసుకోవాలని ఆశపడుతుండగా కృప చూపించండి దేవా. మీరు మాకు మా తండ్రి ఏ విధమైన మాటల చేత ఈ ఉదయం ఈ అనుదిన ఆహారమును మా ప్రభువా ఆయన మీరు మాకు దయచేస్తారో దానిని బట్టి నాయన మేము సంతోషించి ఆనందంతో గంతులు వేసినట్లుగా కృపతో నడిపించమని, నన్ను మీ సిలువ సాటును మరుగుపరచమని యేసునామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుణ్ణి ఆకలగొననీయుడు. భక్తిహీనుని ఆశ భంగమగును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటలు వింటున్న వారులారా, జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనులు ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణము నుండి రక్షించును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలు వింటున్న వారులారా, ఈ ఉదయకాల సమయంలో
మరి మనము ఈ సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో ఉన్న మనం ఈ మొదటి 3 వచనాలను మనం చదువుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గ్రంథకర్త మరి ఎవరు అని అంటే సొలొమోను గారు. ఆయన రాజైన దావీదు గారి యొక్క కుమారుడు. అయితే దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడితో పిలిచి ఒక మాట చెప్తాడు. ఇదిగో, నా మరణకాలం సమీపించి ఉన్నది, లోకులందరూ పోవలసిన మార్గమున నేను కూడాను మరి పోవచ్చున్నాను. అయితే దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. కాబట్టి ఇలాగా మరి తన కుమారుడికి చెప్తాడు. ఆ తర్వాత ఈ సొలొమోను మరి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రాజు అయిన సొలొమోను మొట్టమొదటిగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, మీ జ్ఞానము నాకు కావాలి, నీ ప్రజలైన వీరందరిని కూడాను నేను పాలించాలి అని అంటే జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని కోరుకున్నాడు. అప్పుడు దేవుడు ఆయనకు జ్ఞానమునిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానంతో పాటు దీర్ఘాయువును, సకల ఐశ్వర్యములను దేవుడు ఆయనకు దయచేశారు. అలాంటి సొలొమోను ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. జ్ఞానము అనేది చాలా అవసరం. కాబట్టి జ్ఞానము లేకపోవటం వలన ఏమండి, మరి ఈ భూమి మీద మనము ఏ విధంగా ప్రవర్తిస్తామో మనకు అర్థం కాదు. జ్ఞానం అనేది చాలా అవసరం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏమని ఉంటుందంటే, బుద్ధి జ్ఞానములు లేని కంచరి గాడిద వలనైనను గుర్రముల వలనైనను మీరు ఉండవద్దు. కాబట్టి జ్ఞానం అవసరం మనకి. ఎందుకు మనకి జ్ఞానం అంటే, జ్ఞానము మనకుంటే మనము ఘనత పొందుతాం. జ్ఞానము కలిగి మనముంటే మనము ఘనత పొందుతాం. కాబట్టి మనం ఘనత పొందాలి అనంటే ఖచ్చితంగా మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఈ జ్ఞానము నిజంగా మనల్ని ఎలాగా నలుగురిలో, అలాగనే 10 మందిలో, మరి ఇంకా ఎంతమందిలోనైనా సరే ఈ జ్ఞానము మనకు ఘనత తీసుకొస్తుంది. ఈ జ్ఞానము చేత మన మాటలు, ఈ జ్ఞానము చేత మన ప్రవర్తన, ఇదంతా కూడాను చక్కరంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే జ్ఞానం కావాలి మనకి. కాబట్టి జ్ఞానంగా లేకుండా అజ్ఞానంగా మనం ప్రవర్తించామనుకోండి, అజ్ఞానంగా ఉన్నామనుకోండి, ప్రియ సహోదరి సహోదరులారా, అది మనల్ని అవమానపరిచిద్ది. ఒక్కోసారి చాలామంది అంటూ ఉంటారు, అరే నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నీకు తెలుసా, ఇన్నిసార్లు చెప్పినా నువ్వు ఇంకా ఇంత అజ్ఞానంగా ఉన్నావేంట్రా అని అంటారు. అంటే జ్ఞానం లేకపోవటం వలన అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానము ఒక మనుషుడికి అవమానం తీసుకొస్తుంది. అజ్ఞానం అనేది ఒక మనుషుడికి అవమానం తీసుకొస్తుంది. కాబట్టి అవమానం తీసుకొచ్చే అజ్ఞానం చేత మనం నింపబడకూడదు, దాని చేత మనం నడిపించబడకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలు వింటున్న వారులారా, కాబట్టి జ్ఞానము కలిగి ఉండటం వలన మన కుటుంబీకులకి మనము సంతోషాన్ని అందించిన వారంగా ఉంటాం. అంతేకాదు, జ్ఞానము కలిగి ఉండటం వలన దేవుని యొక్క నామానికి మహిమ తీసుకొచ్చేవారిగా. ఎందుకంటే మన ప్రతి పని కూడాను అందరూ కూడాను మెచ్చుకునే విధంగా ఉంటుంది.
ఒక్కోసారి చాలామంది మరి అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇదిగో ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఈ అజ్ఞానమైన ప్రవర్తన దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా పరీక్షించి చూస్తే, వాక్యాన్ని ముందు పెట్టుకొని చూసినప్పుడు జ్ఞానమైన ప్రవర్తన, అజ్ఞానమైన ప్రవర్తన ఎలాగుందో మనకు అర్థమైంది. కాబట్టి చాలామంది వాక్యములో లేని సంగతులను చాలామంది మరి వాటిని అనుసరిస్తూ అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. అజ్ఞానంగా. ప్రియ సహోదరి సహోదరులారా, అది వారికి మంచిది కాదు. అలాగనే మరి అలాగ మాట్లాడటం వలన ప్రభు యొక్క నామానికి కూడాను అవమానం వస్తూ ఉంటుంది. ఇదే మనం తెలుసుకోవాలి. చూడండి, మనము ఈ జ్ఞానానికి అజ్ఞానానికి మనం పరిశీలనగా పరీక్షించి చూసినట్లయితే మనకి చక్కగా అర్థమవుతూ ఉంటుంది. పరిశీలన అనేది జరగాలి. దేవుడైన ప్రభు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాంతో పాటు లోతు కూడా బయలుదేరాడు. వారు కలిసి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మరి అబ్రహాముకి దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంది. అలానే అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడాను ఆశీర్వదించాడు. అబ్రహామునకు పశువుల కాపరులు ఉన్నారు, అలాగనే లోతు కూడాను పశువుల కాపరులు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే వీరి యొక్క లోతు పశువుల కాపరులు, అలాగనే అబ్రహాము గారి యొక్క పశువుల కాపరులు, వీరిద్దరు కూడాను వారి పశువులను కాస్తూ ఉన్నారు. అప్పుడు వీరి మధ్యన, ఈ పశువుల కాపరుల మధ్యన ఒక గొడవ వచ్చింది. ఈ గొడవ వచ్చినప్పుడు మరి సహజంగా ఎంత మన బంధువులైనా అండి, మన ఇంట్లో పనిచేసేవారి మాటను బట్టి మనం, లేకపోతే మనతో స్నేహంగా ఉన్న వారిని మాటలను బట్టి ఏమండి మరి మన 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 ఇంట్లో వారిది తప్పైనా, మన ఇంట్లో పని చేస్తున్న వారిది తప్పైనా వారిని మందలించటం మరి నిజంగా జరగదు. ఎందుకు వాడు నీ మీదకి వచ్చాడు అనేలాగా, లేకపోతే ఈ విధంగా మాట్లాడుతూ, అదిగో వాళ్ళు మనకి ఎంత బంధువులైనా సరే వారి మీదకి మనం వెళ్తాం. కానీ దీన్నే అజ్ఞానం అంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాం గారు ఈ పశువుల కాపర్ల యొక్క మాటలు విని ఇటు పశువుల కాపర్లను కానీ లేకపోతే ఇటు లోతును కానీ కించపరచలేదు. చాలా జ్ఞానంగా అబ్రహాము లోతుకు చెప్తా ఉన్నాడు, అయ్యా మనిద్దరం బంధువులం కాబట్టి ఇదిగో వీరిని బట్టి మనిద్దరం మరి మనస్మర్థలతో జీవించటానికంటే మనం ఒక పని చేద్దాం. ఎందుకంటే ఇదిగో నీకును నాకు ఉన్న ఆస్తి, ఈ సంపదను బట్టి ఈ ప్రదేశం మన ఇద్దరికి సరిపోదు. కాబట్టి ఇదిగో అందుకనే నీవు ఒకవైపుకి వెళ్తే నేను మరొక వైపుకి వెళ్తా అని ఇలాగా మరి అబ్రహాము లోతునకు చెప్పినప్పుడు లోతు గారు కూడాను చాలా చక్కగా మరి ఆ విషయంలో నేను ఎక్కడికి వెళ్ళాలి నీతోనే ఉంటాను అని లోతు కూడాను అబ్రహాం మీద తిరుగుబడతనం చేయలే. అలాగనే అబ్రహాం గారు నువ్వు అటు పోరా అని చెప్పేసి అనలా. నీ ఇష్టం, నువ్వు ఎటు వెళ్తావో వెళ్ళు, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తా, ఇలాగా ఆయన చెప్పాడు. సరే, మొత్తం మీద అబ్రహాం గారు చెప్పిన విధంగా లోతు సొదొమ వైపు వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
ప్రభు మాటలు ఎంత జ్ఞానంగా అంటే మనస్మర్ధలు అనేవి రానియకుండా ఉండకుండా చాలా జ్ఞానంగా ఆ విషయంలో లోతుకి సంతోషం కలిగింది. ఏమండి, ఇటు అబ్రహాం గారు కూడా సంతోషంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగనే మరి దేవుని యొక్క నామానికి మహిమ తీసుకొచ్చాడు. మనం జ్ఞానంగా నడుచుకోవాలి. జ్ఞానయుక్తంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఈ సమాజంలో జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. బుద్ధి లేని కుమారుడు నిజంగా ఈ రోజున చాలామంది యవనస్తులే కావచ్చు, మరి ఎవరైనా సరే ఎంతోమంది వారి వారి యొక్క తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగు చేసేవారుగా ఉన్నారు. అంతేకాదు, వాక్యానుసారంగా మనం చూసినట్లయితే వారి జీవితాలు సరిగా లేవు. కాబట్టి ఇంట్లో ఉన్న మరి తల్లి చాలా వారి యొక్క బిడ్డల విషయంలో దుఃఖపడుతున్న పరిస్థితులు. ఒక్కోసారి అంటూ ఉంటారు, వీడిని అనవసరంగా నేను కన్నాను, వీడిని అనవసరంగా నేను పెంచి ఇంతట వాణి చేశాను. ఎందుకనంటే ఆ తల్లి దగ్గర ఆ కుమారుడు కానీ లేకపోతే ఆ కుమార్తె కానీ బుద్ధిహీనంగా ప్రవర్తించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలు వింటున్న వారులారా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను తల్లికి సంతోషాన్ని, తండ్రికి సంతోషాన్ని కలుగజేసే విధంగా ఎప్పుడు కూడాను మనము జ్ఞానము కలిగి బుద్ధిహీనతను విడిచిపెట్టి నడుచుకోవాలి. భక్తిహీనుని యొక్క ధనము వారికి లాభకరము కాదు. భక్తిహీనుని యొక్క ధనము వారికి లాభకరము కాదు. నువ్వు దేవుని యందు భయము కానీ భక్తి కానీ లేకుండా ఒకవేళ మనం ఎంత సంపాదించినా అది మనకు లాభకరం కాదు. ఎవరికైనా సరే మనం చూసినట్లయితే ఎంతోమంది కోటీశ్వరులు సరే, వారు భక్తితో ఉన్నారో భక్తిహీనులుగా ఉన్నారో అండి, అది వారి మనస్సాక్షికి తెలుసు. తర్వాత వారి కుటుంబాల్లో ఉన్న వారికి అందరికీ తెలుసు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడాను మన సంపాదన ఏదైనా సరే అది మన కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలి. అలాగుండాలంటే ఖచ్చితంగా దేవుని యందు భయము భక్తి కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి ఈ సమాజంలో నడుచుకోవాలి. అప్పుడే మనం సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడాను అది మనకు లాభకరంగా ఉంటుంది. వాళ్ళ చాలామంది సంపాదిస్తూ ఉంటారు, అవి నీకు లాభకరంగా ఉండయని నువ్వు అనుకుంటున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈ సంపాదన నాకు లాభకరంగా ఉంది ఏమిటి? ఉండట్లా. ఇవాళ చూసినట్లయితే వారి యొక్క సంపాదన నిజంగా చాలా రకాల దురవ్యసనాలకు ఖర్చు అవుతూ ఉంది. అంతేకాదు, వారి యొక్క సంపాదన వారి కుటుంబానికి ఉపయోగకరంగా లేదు. కాబట్టి ఎందుకు ఇలా లేదు అని అంటే, నీకు దేవుని యందు భయము కానీ అలానే దేవుని యొక్క వాక్యమును బట్టి నీ కుటుంబం పట్ల నీకు శ్రద్ధ కానీ లేకపోవటం వల్ల నీ సంపాదన నీకు లాభకరంగా లేదు. ఎంత తెచ్చినా సరే సిల్లి సంచులు పోసినట్లుగా మరలా ఉదయాన్నే నీవు నీ కుటుంబం కొరకు లేకపోతే నీ అవసరాల కొరకు ఎక్కడికో ఒక చోటకి వెళ్ళి
ఏంటి ఆశగా ఎదురు చూసే పరిస్థితి నీకు కలుగుతూ ఉంది. దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు నడుచుకోవటం వలన నీ చేతులు కష్టార్జితం నీకు లాభకరంగా ఉంటుంది, నీ బిడ్డలకు లాభకరంగా ఉంటుంది. పరిశీలన చేసుకో ప్రియా సహోదరి సహోదరులారా. ఎంత తెచ్చినా సరే అసలు మాకు ఏ విధమైన లాభం లేదని చాలామంది బాధపడేవారు ఉన్నారు. ఇలాగ బాధపడుతున్నావు, దేనికి బాధపడుతున్నావు? వాస్తవంగా ఇలా బాధపడటానికి ఏమండి వాక్యము చేత నీవు నడిపించబడట్ల, అదే కారణం. ప్రియ సహోదరి సహోదరులారా, నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి. నిజంగా నీవు వాక్యానుసారంగా ఈ భూమి మీద ఏ విధమైన నీతి కలిగి ఉన్నావో నీ కుటుంబం పట్ల, అలాగనే నువ్వు నివసిస్తున్న ఏమండి ఈ గ్రామం పట్ల నిజంగా నువ్వెంత నీతి కలిగి ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఎవరైనా సరే. నీతి మరణము నుండి రక్షించును. ఒక మాట నేను చెప్తానండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హిజ్కియా అనే ఒక ఆయన ఉన్నాడు. అయితే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి తన మరణ దినాలు సమీపించినాయి. దేవుడైన ప్రభు యెషయాతో చెప్తాడు, యెషయా హిజ్కియా దగ్గరికి నువ్వు వెళ్ళి ఇక ఆయనను చక్కపరుచుకోమను, ఎందుకంటే ఆయన మరణం సమీపించి ఉంది అని చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు యెషయా గారు వచ్చి హిజ్కియాకు చెప్తాడు. హిజ్కియాకి చెప్పినప్పుడు హిజ్కియా యెషయా గారి మీద కోప్పడలా, లేకపోతే అయ్యో అని భయపడుతూ ఏమండి దిగులుతో అటు ఇటు పరిగెత్తలా. కానీ ఆ సమయంలో హిజ్కియా ఏం చేశాడంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా నేను బ్రతికిన ఇప్పటి వరకు నేను నీ పట్ల నిలిచి నీకు నీ నామానికి మహిమార్థంగా నేను జీవించిన జీవితం ఎట్టిదో నీకు తెలుసు కదయ్యా. అంటే ఈ భూమి మీద ఆయన ఎంత నీతిపరుడుగా ఉన్నాడో దానిని ప్రభువుకు తెలియజేశాడు. అలా జీవించాడు ఆయన. వాస్తవంగా నీతిపరుడుగా జీవించాడు. దేవుని మందిరం విషయంలోనే కానీ ఆ ప్రజల విషయంలోనే కానీ ఏమండి నిజంగా వేరే రాజులు మరి ఈ రాజ్యం మీదకి వస్తుంటే రాజ్యంలో ఉన్న ప్రజలను కాపాడుకుంటానికి దేవుని సహాయం కోరుకున్న వ్యక్తిగా అంత నీతిపరుడుగా ఉన్నాడు. ఇలాగ ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఏంటి ప్రభు సన్నిధిలో వీటిని ప్రభువుకు తెలియజేసినప్పుడు నిజంగా ప్రభు అతనికి మరలా 15 సంవత్సరాలు ఆయుస్సును పొడిగించాడు. చూసారా, నీతి మరణము నుండి రక్షించును. కాబట్టి మరణము నుండి నువ్వు రక్షింపబడాలి. అకాల మరణం అనేది నీ పైకి రాకూడదు. అకాల మరణం అనేది నీ మీద ఏలుబడి చేయకూడదు. రెండవది, ఈ మరణం తర్వాత మరొకటి ఉంది. ప్రభువుని ఎరక్కపోతే, నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నువ్వు జీవించకపోతే ఏమండి నీ పైన ఇంకొక నీ ఆత్మ మీద మరొక మరణం ఏలుబడి చేస్తుంది. ఇదే రెండవ మరణం. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యముని చేత నీతిపరుడుగా నీతిమంతురాలుగా ఏమండి నీవు నీ కుటుంబంతోనే కానీ నీ కుటుంబంలోనే కానీ నువ్వు నివసిస్తున్న ఈ సమాజంలోనే కానీ ఎవరికైనా సరే నువ్వు మేలుకరంగా జీవించాలి, మేలు చేయాలంతే. నీ చేతనైనంత మటుకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం తలపెట్టకూడదు ఎవరికి. కాబట్టి హిజ్కియా ఎవరికి కీడు
కాబట్టి దేవుడు ఆయన్ని ప్రేమించి మరలా ఆయనకి 15 సంవత్సరాలు ఆయుస్సును పొడిగించాడు. నీ ఆయుస్ పెరగాలి ఏమండి. అలాగో పెరగాలి అని అంటే నీవు నిజంగా వాక్యానుసారంగా ఈ భూమి మీద నీ కుటుంబానికి సరైన న్యాయం చేయాలి. అలాగనే నువ్వే అధికారంలో ఉన్నావో, లేకపోతే నువ్వే పని చేస్తున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో, లేకపోతే ఏంటి ఇదిగో ఏ పని చేపిస్తున్నావో, అదిగో వాక్యానుసారంగా వారికి నీవు న్యాయం చేయాలి. ఒక్కసారి కాదు, బ్రతికినంత కాలం ఇలాగ నువ్వు న్యాయం చేసినట్లయితే నిజంగా ఏమండి అకాల మరణం అనేది నీ పైన ఏలుబడి చేయదు. ఎందుకంటే నీ నీతి ప్రవర్తన నీ యొక్క ఆయుస్సును పొడిగింపజేస్తుంది, నీతి మరణము నుండి రక్షించును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటలు వింటున్న వారులారా, జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి. నీతిమంతులుగా ఈ భూమి మీద మనం జీవించాలి. అప్పుడే నిజంగా దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా, మన కుటుంబాలకు మనం ఆశీర్వాదం ఇచ్చేవారిగా, అలాగనే దేవుని రాజ్యమును మనం స్వతంత్రించుకునేవారిగా ఏమండి మనం ఉంటాం. అదే ధన్యకరమైన జీవితం. అలాంటి ధన్యకరమైన జీవితం నువ్వు జీవించాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఆయన ఉద్దేశాన్ని విసర్జించమాక, జ్ఞానము కలిగి నీ కుటుంబానికి అలాగనే సమాజమునకు ఏమండి నీవు నీతిమంతురాలుగా ఈ భూమి మీద నువ్వు నడుచుకున్నట్లయితే నీ జీవితం అనేకులకి దీవెనకరంగా ఉంటుందని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మందు ఆసనుడా, మీ స్తుతులు ప్రభువా. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నాయన మాకు అందరికీ దయచేయి. మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి మహిమ పొందమని, మీ ఆశీర్వాదాలతో నింపని, ప్రతి ఒక్కరిని దీవించమని, అవి అందరిని కూడా రక్షించమని, మీ కాపుదల్లో నాయన మీరే మీ కృపలో నాయన స్థిరపరచమని ప్రభు. ఈ దినపు దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడు అయిన యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు సదాకాలం మనందరికి తోడైండునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సాతాను క్రియలంతా నాశనం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమును సంపూర్ణించుకొనుగాక, ఆమేన్. ప్రభునామ స్తోత్రం. మీ అందరికి వందనాలండి. మరి ప్రతిరోజు ఉదయం జరుగుతున్న ఈ ప్రార్థనలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదముల చేత మనం నడిపించబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి వారికి కూడాను ప్రార్థనాపూర్వకంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు కాపుదల, ప్రభు సన్నిధి సహవాసం ప్రభు మనకు దయచేయునుగాక, ఆమేన్.